अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। గురుదేవా తండ్రి, నిన్న మనం బలి చక్రవర్తిని గురించి చెప్తూ ఆ కథలో మూడు అడుగులు దానం అడిగాడు బలిచక్రవర్తిని వామనమూర్తి. ఆయన ఎంతో చెప్తాడు, నీకు 3 అడుగులు ఏం చేసుకుంటావయ్యా, ఆ కొంచెం అంటే నాకంత చాలు, నాకు ఇంకేం అక్కర్లేదంటాడు. గుడుగో జన్నిదమో కమండలువో నాకు ముంజియో దండమో అవి చాలయ్యా, నువ్వు కరులు వామాక్షులు వీళ్ళందరినీ ఇస్తానంటే వామనమూర్తి 7 ఏళ్ల పిల్లవాడు, 5 ఏళ్ళో 7 ఏళ్ళో అంత పిల్లవాడు. వాడికి కరులు వామాక్షులు ఎందుకు, సైన్యం ఎందుకు, ఆడపిల్లలు ఎందుకు, ఏం చేసుకుంటాడు వాడు? అందుకని నాకు ఎవ్వరు అక్కర్లేదయ్యా, నాకు 3 అడుగులు నేల ఇవి చాలు అన్నాడు. పాపం శుక్రాచార్యులు అడ్డుపడతాడు, నాయన వీడేదో మోసం చేస్తాడు, నిన్ను 3 అడుగులు తీసుకుని ఇంకేదో చేస్తాడు, వచ్చిన వాడు మామూలు వాడు కాదు, వాడేదో అడుగుతున్నాడంటే ఏదో గారడి వాడు అని చెప్పాడు. చెప్పినా కూడా గురువుగారి మాటలు వినకుండా నాకు 3 అడుగుల నేల అడుగుతున్నాడు, ఒకవేళ ఆయన గనక విష్ణువే అయినట్టయితే అతని హస్తము కింద ఉండి మీదన్ నా కరంబుంట మేల్గాదే అంటాడు. విష్ణువే సర్వవ్యాపకమైన వాడు, నేను దానం ఇస్తే ఏం చేస్తాడు, చెయ్యి కింద పెడతాడు, ఇచ్చేవాడు పైన పెడతాడు. అందుకని ఆ అడుగులు దానం వచ్చేవాడు నిజంగా విష్ణువే అయినట్లయితే నాకేం నష్టం లేదు, ఆయన కరంబు క్రిందగుట మీదై నా కరంబుంట మేల్గాదే. ఈ రాజ్యము గీజ్యమును సతతమును కాయంబు ఆపాయమే, ఈ శరీరం ఎప్పటికైనా పొయ్యేదే కదా, అందుకని ఈ రాజ్యము ఇవన్నీ కూడా పొయ్యేవే కదా, నేను ఇస్తానన్నాడు. అంటే బలి చక్రవర్తి ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే, అంతకుముందు బలి చక్రవర్తి హిరణ్య చక్రవర్తి అని, హిరణ్యాక్ష చక్రవర్తి అని, రావణ చక్రవర్తి అని చెప్పలే, బలినే చక్రవర్తి అన్నారు. అంటే ఏమిటి, సర్వం సహా సామ్రాజ్యాన్ని ఆయనే పరిపాలిస్తున్నాడు కదా. అటువంటి వాడికి ఈ శరీరం పోతే పోని అనిపించింది. అంటే ఏం కావాలనిపించిందంటే, ఇది పోతే పోని, దీనివల్ల వచ్చిన వాడు నిజంగా విష్ణువే అయితే, ఆ విష్ణువుకు నేను కనుక దానం ఇచ్చినట్లయితే, వచ్చినవాడు సామాన్య మానవుడు కాదు. మనం మామూలుగా ఎవరికైనా దానం ఇచ్చేటప్పుడు సాక్షాత్ విష్ణు రూపవరాయ అని ఇస్తాం. పెళ్లి కొడుక్కి కన్యాదానం చేసేటప్పుడు వాడు ఎవడన్నా కానీ వాడిని ఏమంటాం, సాక్షాత్తు విష్ణురూపవరాయ అంటే విష్ణువైనటువంటి వరుడికే దానం ఇస్తున్నాను అని, అంటే విష్ణువుకే దానం ఇస్తున్నాను అని. ఆ క్షణంలో విష్ణువు అతను. అందుకే పిల్ల తండ్రి ఆ పిల్లవాడు పెళ్ళికొడుకు చిన్నవాడు ఉంటాడు కదా,
కానీ ఆ పెళ్లి కూతురు తండ్రి పెద్దవాడు ఉంటాడు, సాధారణంగా వయస్సులో పెద్దవాడు ఉంటాడు. అయినా కూడా వాడి కాళ్ళు గడిగి కన్యాదానం చేస్తున్నాడు. మరి చిన్నవాడి కాళ్ళు పెద్దవాడు పట్టుకోవచ్చునా? పట్టుకోకూడదు న్యాయంగా అయితే. మరి ఎందుకు పట్టుకుంటున్నాడు? విష్ణు రూపాన్ని వాడి మీద ఆరోపించాడు. పొద్దున ఆ అమ్మాయికి చెప్పిందే, అక్కడ ఉన్నది పెళ్లి కొడుకు, ఆ పెళ్లి కొడుకు తాడు, వాడి మీద ఆరోపించిన విష్ణువు పాము. అర్థమైందా? అంటే ఆ క్షణంలో ఆ తండ్రి ఆ పిల్లవాడిని విష్ణువుగా భావిస్తాడు. అట్లా బలిచక్రవర్తి కూడా సాక్షాత్తు విష్ణువే అడిగినప్పుడు ఆ పుణ్యం చాలా వస్తుంది. విష్ణువుకే ధార పోసినప్పుడు ఏమవుతుంది? చాలా పుణ్యం వస్తుంది, కొంచెం పుణ్యం కాదు. మామూలు వాళ్ళకి ఇస్తేనే కొంచెం పుణ్యం వస్తుంది, మనం ఇచ్చిన వస్తువుని బట్టి చాలా పుణ్యం వస్తుంది. ఆ పుణ్యం వల్ల నేనేదో మంచి లోకాలకే వెళతాను అన్నటువంటి భావం కలిగింది బలిచక్రవర్తికి. అంటే అప్పటికి బలి నేను అహం దేహ అన్న అహంకారం బలికి పోయిందన్నమాట. లేకపోతే చక్రవర్తి కదా, రాజ్యం పరిపాలించుకునేవాడు కదా, ఆ ఉన్నది కాస్త పోతే ఎట్లా అని ఉండదా? రాజ్యము గీజ్యము అన్నాడు. రాజ్యము గీజ్యం. మనం ఎప్పుడు కూడా వంకాయ టెంకాయ ఏదో అట్లా అంటారు కదా, ఏదైనా అటువంటి వర్డ్స్ పెడతాం కదా. అట్లా రాజ్యము గీజ్యము సతతమే కాయము, అది శాశ్వతంగా ఉంటుందా అన్నాడు బలిచక్రవర్తి. ఇంకా గురువుగారు ఏమంటారు? ఈయనకి చెప్పినా కూడా శిష్యుడు చెప్పాడు, వినలేదు. అందుకని ఏం చేశాడంటే ఆయన ధార పోసేటువంటి నీళ్లలో కమండలం ఉంటుంది కదా, ఆ కమండలంలోంచి నీళ్లు పోయాలి. ఆ కమండలంలో నీళ్లు ధార పోస్తూ ఉంటే ఈ గురువుగారు ఆయన శక్తితో వెళ్ళి ఆ కమండలంలో అడ్డం పడ్డాడు. నీళ్లు ధారతో పోసి దానం ఇవ్వాలి ఎవరికైనా. ఆ అడ్డం పడ్డప్పుడు వెంటనే ఈ విష్ణుమూర్తి ఏం చేశాడంటే ఒక పుల్ల పెట్టి నీళ్లు సరిగ్గా రావటం లేదని మనం అభిషేకం చేసేటప్పుడు దాంట్లో ఓ పుల్ల పెట్టి పొడుస్తాను చూడండి, అట్లా పొడిచాడు. శుక్రాచార్యుడు వారికి ఒక కన్ను పోయింది. ఎందుకురా కన్ను పోయింది అంటే శిష్యుడి కోసమని మాట్లాడి కొంచెం అతి చేసుకుని పోగొట్టుకున్నాడు. పోయిన కన్ను రాదు కదా. బలిచక్రవర్తి అహంకారాన్ని అప్పటికే ఆయన దేహభావన పోయింది, జీవభావన కూడా పోయింది. ఎందుకంటే అహమే జీవభావన. అహం అంటే ఏమిటి? అహం దేహ, నేను దేహాన్ని. అహం జీవ, నేను జీవుణ్ణి. మరి మనం అందరం ఏమనుకోవాలి? అహం బ్రహ్మాస్మి అనుకోవాలి. వెంటనే చెప్పాలి మీరు. మరి ఎందుకు కూర్చుంటున్నారో నేను అందించేదాకా కదా. అహం అనేది దేహమా, ఇంద్రియాల, అంటే ఆత్మ, దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ, జీవాత్మ, అన్నీ ఆత్మలే. ఆత్మలు కావు అవి. ఆత్మను దాని మీద ఆరోపించారు కదా. అందుకని ఇప్పుడు బలిచక్రవర్తి స్థితి ఏమిటి అంటే దేహం నేను కాదు అని ఆయనకి తెలిసింది. ఎప్పుడైతే దేహం నేను కాదు అని తెలుస్తుందో ఈ రాజ్యము మిగిలిన మూడు కూడా నాకు కాదు కదా, దేహానికే కదా సంబంధించినవి. అవి ఏవి? ఈషణత్రయాలు, అవి దేహానికి సంబంధించినవి. నావి కాదు అని ఎప్పుడైతే ఆయన నిశ్చయించుకున్నాడో అహం అనేది ఇంకా ఉంది. అంటే ఏమిటి? ఆ నేను ఎవరో ఇంకా తెలియదు, అంతవరకు ఉన్నాడు బలి. అందుకే గురువుగారి మాట కూడా ఎదిరించి ఈ రాజ్యం నాకు అవసరం లేదు కదా అని అనుకున్నాడు. ఆ స్థితి విష్ణువుకు తెలిసింది. అందుకని ఆయన ఏం చేశాడు? 3 అడుగుల దానము అడిగి ఆ బలిని తల మీద పెట్టి నొక్కేశాడు అన్నారు కదా. ఆకాశంలో 1 అడుగు, నేల మీద 1 అడుగు పెట్టి 3వ అడుగు ఎక్కడ పెట్టను అన్నాడు. ఇప్పుడు అతనికి ఆకాశము భూమి 2 ఉన్నాయి అని బలికి కూడా తెలుసు కదా, విష్ణువు కూడా తెలుసు. మరి 3వ ప్లేస్ ఏది అంటే ఉన్నది అన్న భావం కేవలం బలికి అహం మీదనే ఉంది. అహం ఉన్నది అంటే నేనున్నాను అన్న భావం ఉంది. నాది ఉన్నది అన్న భావం పోయింది. అర్థమవుతోందా మీకు?
బలిగారి పొజిషన్ ఎట్లుందంటే, నేను ఉన్నాను అని ఇంకా ఉంది, నేను ఎవరిగా ఉన్నానో తెలియదు. అర్థమవుతోందా? అంటే అది ఏ స్థితి చెప్పండి? నాది లేదు, నాది నిజం కాదు. అంటే నాది అనేది ఆభాస అని బలికి తెలిసిపోయింది, కానీ నేను అనేది వస్తువు అని తెలియలే. అయోమయం అందే ఇందాక అమ్మాయి, అది స్థితి. అయోమయంలో అంటే ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాడు బలి. అర్థమవుతోందా? అందుకని ఏం చేశాడంటే, ఏ నేను ఉన్నాను అన్న భావం అయితే అతనికి ఉందో ఆ నేను బ్రహ్మము అని వాడికి తెలియాలి. ఆ నేను జీవుడు అని కూడా తెలియదు, కానీ నాది నేను కాదని మాత్రం తెలుసు. ఆభాస లేదు, వస్తువే ఉంది. ఆ వస్తువేదో నాకు తెలియదు. అంటే ఏం తెలియదు అంటే, కాసుల పేరు నిజం కాదు అని తెలుసు, కాసుల పేరు బంగారమా ఇత్తడే మహి దగ్గర కొన్న గోల్డ్ కవరింగా తెలియదు. అది ఒకటి ఉంది, కానీ అది నిజం కాదు. ఇప్పుడు బలి చక్రవర్తి ఒక స్థితి మీకు అర్థమైంది కదా. ఆ స్థితిలో విష్ణువు ఆయన ఎప్పుడైతే ఆ నేను అన్న భావాన్ని పోగొట్టమన్నాడో వెంటనే అతని తల మీద కాలు పెట్టాడు కదా. అది ఏమిటంటే, మనలో చాలామంది మౌఢ్యంతో ఉంటారు, మూఢులు ఉంటారు. మనుష్యులు చాలామంది ఉంటే వాళ్ళని, చాలా మూఢత్వంగా ఉండే వాళ్ళని, కొంచెం మందాధికారులని, మధ్యమాధికారులని, ఉత్తమాధికారులని మనలో అనేక రకాల మనుష్యులు ఉంటారు. మనుష్యుల్లోనే మిగిలిన జాతుల వాళ్ళకి అందరూ మౌఢ్యమే, జడములే, వాళ్ళకి చేతనం తెలియదు కదా. పశువులకొక్కటికి ఆవులకొక్కటికి తెలుసుట, అందుకని అవి నిరీక్షిస్తూ ఉంటాయిట. అందుకే మానవ జన్మ కన్నా ముందు మనకి ఆవు జన్మ వచ్చింది అని ఋషులు చెప్తారు. ఎంత నిజమో నాకు కూడా తెలియదు. ఆవు ఎప్పుడూ కూడా ఆకాశంలోకి ఇట్లా చూస్తూ ఉంటుంది, నేనెవరు నాకు తెలియటం లేదు, నేనెవరు నాకు తెలియటం. ఎప్పుడైనా ఆవులు చూడండి, ఊరికే ఇట్లా చూస్తూ ఉంటాయి కదా. మిగిలిన జంతువులు ఏవి అట్లా చూడవు, అవి చలనం కలిగి ఉంటాయి. మీరు గమనించండి ప్రకృతిని, ఆవులు అలా చూస్తూ ఉంటాయి. ఆవుల తర్వాత మనిషి చాలా మూఢంగా ఉన్నట్ట, వాడికి ఏం తెలియకుండా ఉన్న పరిస్థితిలో ఉంటాడు. అందుకని దేవుడు లేడు ఏమక్కర్లే, మనం ఏది దోస్తే అది చేద్దాం, కావో పీవో మజా ఉడావు. ఎవడన్నా దేవుడు ఉన్నాడని చెప్తే ఎక్కడున్నాడు రా, ఊరికే మిమ్మల్ని నమ్మిస్తున్నారు ఆ ఋషులందరూ కలిసి, అదంతా మోసం. దేవుడు లేడు, ఏం లేడు. ఉన్నన్నాళ్ళు తిను, బాగా పప్పు నెయ్యి తిను, రుణం చెయ్యి, తర్వాత ఎగరగొట్టిపో. అది తీర్చుకోవడానికి ఎవడైనా వస్తే ఐపీ పెట్టే వాళ్ళందరూ వాళ్ళే. హాయిగా ఎంజాయ్ చెయ్యి, తర్వాత పో. వీళ్ళని అతిమూఢులు అంటారు. అంటే దేహమే నేననే కాకుండా అసలు ఉన్నదే నేను, మిగిలిన వాళ్ళందరూ నాకు సర్వెంట్స్, నాకు దాసులు, వాళ్ళు పని చెయ్యాలి అంతే. నేను కింగ్ ఆఫ్ ద కింగ్ అని అనుకునేవాళ్ళు. అంటే ఇంకెవరికి వాళ్ళకి భయం లేదు. ఎవడికి భయం ఉంటుందంటే, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని, వాడు మన్నేమన్నా చేస్తాడు అని, మరణించిన తర్వాత అంటే ఇప్పుడేం చేయకపోయినా చచ్చిన తర్వాత ఏదో చేస్తాడని, తర్వాత కూడా మళ్ళీ జన్మకొచ్చినప్పుడు మనకి కష్టాలో సుఖాలో ఇచ్చి మన్ని నడిపేవాడు మరొకడు ఉన్నాడు అని నమ్మేవాడు ఇంకొకడు. ఇంకా కాస్త వాడికంటే వీడు బెటర్ కదా. ఇట్లా రకరకాలైనటువంటి వాళ్ళని మూఢులు అంటారు. మౌఢ్యం అధికంగా ఉండేటువంటి వాళ్ళు, ఆ మౌఢ్యం అధికంగా ఉండే వాళ్ళని ఎవ్వడు ఏం చెయ్యలేడు. ఇందాక మనకు కాత్యాయని చెప్పింది కదా, మేఘాలన్నీ అడ్డుపడతాయి సూర్యకాంతిని కనపడకుండా అని. పరమాత్మ అంతటా ఉన్నప్పటికీ అది కనపడకుండా దట్టమైనటువంటి మేఘాలు. ఆ మేఘాలు ఏమిటంటే అహం దేహ అనే భావన, నేనే శరీరాన్ని
అనే భావన అడ్డు వేస్తుంది. అవి కనపడకుండా అవి అడ్డు వేయటం వల్ల వాళ్ళు మూఢులైనారు. అంతేగాని వాళ్ళు కూడా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ కానివాడు ఎవ్వలేడు. ఆ వైట్ పేపరు ఏ బబులైనా ఆ పేపర్లోనే ఉంటుంది. ఆ పేపర్ను వదిలిపెట్టి ఉండడానికి వీల్లేదు. అయినా దాని మనస్సు, దాని ఆలోచన దానికి అలాగే ఉంటాయి. అమ్మా, ఈ మేఘాలన్నీ ఎలా పోతాయి అంటే గాలి వీస్తే పోతాయి. గాలి అంటే ఎక్కడి నుంచి వస్తుందండి? శబ్ద తరంగాలే గాలి. అందుకని పాఠం వినండ్రా అంటారు. వింటే ఏమవుతుందంటే నీ ఆ పిచ్చి ఆలోచనలు పోతాయి. అర్థమైందా? ఎందుకు వినాలి? శ్రోతవ్యో ఎందుకన్నారు? విన్నది అంతటితో మామూలుగా విన్న తర్వాత సింక్ అవ్వడం అని ఒకటి ఉంటుంది. అంటే మన లోపలికి అది దిగాలి. ఎన్నో మాటలు మనం వింటూ ఉంటాము, అన్నీ మనకి జ్ఞాపకం ఉండవు. ఎందుకు జ్ఞాపకం ఉండవు అంటే అవన్నీ లోపలికి చేరలే. ఒకసారి లోపలికి చేరి ఇంప్రెషన్ లాగా పడుతుంది కదా. ఆ ఇంప్రెషన్ ఎలా ఉంటుందంటే, మనం బియ్యం నానబెట్టి పిండి కొట్టుకుంటాం. ఆడవాళ్ళకి అందరికీ తెలుస్తుంది. అంటే ఇప్పుడు కొట్టుకోవటం లేదు, ఇప్పుడు గ్రైండర్కి ఇస్తున్నారో మిషన్కి ఇస్తున్నారో నాకు తెలియదు. నానబెట్టిన పిండి పోసుకుంటే నేను ఇట్లాగే తెలుసుకున్నానమ్మా బ్రహ్మ విద్య. దాని నిండా పళ్ళెం నిండా జల్లించి మనం పోసుకున్న పిండి చిన్నగా పిల్లవాడు ఎవడైనా వెనక నుంచి వచ్చి మన నెటితే మన చెయ్యి ఇట్లా పెడితే కూడా ఇంప్రెషన్ ఎట్లా పడుతుంది? మొత్తం పడుతుంది కదా, బలంగా పడుతుంది. అలాంటి పిండి లాంటి దాంట్లో ఇంప్రెషన్ ఎట్లా పడుతుందో అట్లా ఈ మాటలు లోపలికి వెళ్ళి ముద్రల్లాగా పడతాయి. అట్లా పడినవి మనకి ఎప్పటికీ జ్ఞాపకం ఉంటాయి. ఎందుకు మనం విన్న విషయం ఎందుకు అప్పటికప్పుడు మర్చిపోతాం, అప్పటికప్పుడు జ్ఞాపకం ఎందుకు ఉండటం లేదు అంటే ఇది కారణం. ఎక్కువ మన మనస్సుకు బాధ. మా గురుదేవులు మాకు చెప్పేవాళ్ళు, గురుగారు నాకు అది మర్చిపోయినాను, వాళ్ళు ఏడుస్తున్నారు, కానీ వాళ్ళు ఏం ఏడుస్తున్నారు? వీళ్ళు దొంగలు, వెళ్ళి చచ్చిపోయిన చోటికి పొమ్మంటారు, వాళ్ళు ఎలా ఏడుస్తున్నారో మాకు చెప్పండి అమ్మా అంటారు గురువుగారు. వాళ్ళ ఏడుపు కూడా మనం చెప్పాలి, ఏడిచి చెప్పకూడదు, ఆ వర్డ్స్ చెప్పాలి. మనం ఏడవక్కర్లే, వాళ్ళు ఏడుస్తూ మాట్లాడతారు కదే. ఏం మాట్లాడతారు అంటే, అమ్మ పెళ్ళి చేయకుండా చచ్చిపోయినాడు, చెప్పిన నాళ్ళు విని చావలేదు మేము అన్నీ విన్నాం కాబట్టి మీరు కూడా ఎక్కడన్నా వెళ్ళి ఊరికే వినండి. గురువుగారు చెప్పిన మాట నిజమైనా అబద్ధం? ఆ గురువుగారు అసలు అబద్ధం చెప్పరు, మేమందరం సాక్ష్యం దానికి, ఎందుకంటే మేము వినొచ్చాం. అలాంటి మాటలు గురువుగారి దగ్గర మళ్ళీ చెప్పాలి. రేపు మళ్ళీ క్లాస్కి వచ్చినప్పుడు అవన్నీ మాట్లాడాలి. గురువుగారు మొత్తం పాఠం చెప్పరు, చెప్తే చెప్తారు, ఆయన ఇష్టం. వాళ్ళు వచ్చినప్పుడు మరి గురుగారు వీళ్ళు వెళ్ళరు, అందుకని తప్పించుకోవడానికి. అంటే గురువుగారు వాళ్ళు ఏదో ఏడుస్తున్నారు, కానీ ఏమి ఇచ్చారో మర్చిపోయినాం గురువుగారు అంటారు. నిజం చెప్పరు. వాళ్ళు మర్చిపోయినాం అనేప్పటికీ గురువుగారు ఏమంటారంటే, వాళ్ళు మాట్లాడుంటారమ్మా, అవి మీ చెవిలో కూడా పడి ఉంటాయి. ఎందుకంటే దగ్గరగా ఉంటే ఎంత డెసిబెల్ సౌండ్ మనకు వినపడే డిస్టెన్స్లో ఉంటే ఖచ్చితంగా వినపడతాయి. అవి నీ లోపలికి వెళ్ళలేదు. లోపలికి వెళ్ళటం అంటే అది. మీ పెళ్ళిలో అప్పుడెప్పుడో వంకాయ కూర చెయ్యలేదు అని మీ వియ్యాల వారు కొట్లాడిన మాట గుర్తుందా? పెళ్ళి ఎప్పుడైపోయింది? వాటి వంకాయ కూర ఎన్నాళ్ళయింది అయిపోయి కదా. వాళ్ళు వంకాయ కూర కోసం కొట్లాడారన్న సంగతి నీకు గుర్తుంది కదా. మరి ఇదెందుకు గుర్తులేదు అంటే, మీరు ఎవరైనా చూడండి, మీరు బాగా కష్టపడ్డ విషయాలు మీకు ఖచ్చితంగా గుర్తుంటాయి, లేనివి గుర్తుండవు. ఏంటి కారణం? వినలేదా? విన్నారు. ఎవరైనా చెప్పినప్పుడు అవును నిజమే అని వస్తుంది కదా. అట్లా వచ్చినప్పుడు ఏంటంటే అది కొంతవరకు ఇంప్రెషన్ ఉంది, ఇంకా లోపలికి ఆ లోపలికి వెళ్ళడాన్ని సింక్ అవ్వడం అంటారు. బ్రహ్మ విద్య సింక్ అయినప్పుడు ఇంకా నువ్వు మర్చిపోవు. గురువుగారు చెప్తున్నప్పుడే సింక్ చేసుకో.
సింక్ చేసుకో అంటే అర్థం ఏమిటి? మనం బ్లాటింగ్ పేపర్ని పెట్టుకుని అక్కడ ఇంక్ పోస్తే బ్లాటింగ్ పేపర్ రహస్యంగా లోపలి, ఎందుకంటే చాప కింద నీళ్లు పోయండి, చాప కింద మెల్లమెల్లగా వచ్చి మీకు అంతా తెలిసిపోతుంది. పూర్తి తెలిసేదాకా తెలియదు. అది సింక్ అవటం అంటే ఆ విషయం ఎక్కడికి పోవాలి? మన బ్రెయిన్లో సింక్ అవ్వాలి. అలా సింక్ అయిన విషయాలు అస్సలు మర్చిపోం. ఎందుకు? మనం అందరం చదువుకున్నాం, మాకు డిగ్రీలు ఉన్నాయి అంటున్నారు. చదువుకోకుండా మీకు ఒట్టిగా డిగ్రీ ఎవడు ఇవ్వలే. ఖచ్చితంగా మీరు చదువుకున్నారు, కానీ సింక్ అవ్వలే. అంటే ఆ పైన చదువుకుని రేపు పరీక్ష అంటే ఇవాళ చదువుకుని అక్కడ గొంతులో పెట్టుకుని అది గబా గీకేసి వచ్చేసారు. కాబట్టి ఆ 35 ఏమో వాడు ఎన్ని అడిగాడో ఆ మార్కులు వచ్చింటాయి. అది లోపలికి వెళ్ళలేదు కాబట్టి ఏమిట్రా సబ్జెక్ట్ అంటే తెలియదు, అంతే కదా? అది సంగతి. అట్లా బలిచక్రవర్తిలో ఏం పోయింది అంటే, నేను అన్న భావం, అహం బ్రహ్మాస్మి అనేది కలగలే. కానీ నేనున్నానని తెలుసు, దేహం కాదని తెలుసు. మరి ఏమిటి నేను? అర్థమైందా? అది అతని స్థితి. అందుకని విష్ణువు ఏం చేశాడంటే అతన్ని భూమి మీద తొక్కేశాడు కదా. తొక్కేసినప్పుడు బలి పాతాళంలో ఉన్నాడు అంటారు ఈరోజు కూడా. అశ్వత్థామ, బలి, వ్యాసుడు, హనుమంతుడు, విభీషణుడు, కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవన అన్నారు. విన్నారా? ఈ 7 చిరంజీవులు అంటారు. చిరంజీవులు అంటే ఇప్పటికి కూడా బతికున్న వాళ్ళు కదా. ఇప్పటికి కూడా ఫిజికల్ బాడీ అయితేనే బతికామని చెప్పాలి, శరీరం ఉంటేనే బతికామని చెప్పాలి. శరీరం లేకపోతే బతకడం అనే పని లేదు. అప్పుడు వాడిని ఏమనాలి? చచ్చిపోయినాడు అనాలి. శరీరం ఉంటే బతికున్నాడు, శరీరం లేకపోతే చచ్చిపోయినాడు కదా. చచ్చిపోయిన వాడికి కూడా శరీరం ఉంది కదా అంటారు మీరు. చచ్చిపోయిన వాడికి సూక్ష్మ శరీరం వెళితేనే వాడు చచ్చినవాడు అంటారు కదా. వాడి శరీరం ఉన్నా అది లేనట్టే. శరీరం పోతే వాడు చచ్చిపోయినవాడు. జీవి అంటే జీవించి ఉన్నవాడు. జీవించి అంటే శరీరం ఉండాలి. ఏరి చూపించు వాళ్ళని నాకు. చిరజీవన అన్నారే, వాళ్ళు పరమాత్మ చిరజీవి, అట్లా వీళ్ళు చిరజీవులు. అర్థమైందా? పరమాత్మ ఎప్పుడూ చావడు, వీళ్ళు కూడా చావరు అంటే వీళ్ళందరూ కూడా బ్రహ్మజ్ఞానం పొంది ఇప్పటికీ ఉన్నవాళ్ళు అని అర్థం. అంతేగాని ఈ పిచ్చి వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఆ హిమాలయాల్లో తిరుగుతూ ఉంటారు. పిచ్చి రోగమా హనుమంతుడికి హిమాలయాల్లో తిరగడానికి? ఆ తిరిగేవాడి బొమ్మ ఒకటి పెట్టి ఆ మధ్యన నేను గుంటకల్లో ఉండగా అనుకుంటాను, అంటే గుంటకల్లో ఉండేటప్పుడు 92, 93 ఆ పీరియడ్లో నేను గుంటకల్లో ఉన్నాను. 92, 93 ఆ పీరియడ్లో నేను 95 వరకు ఉన్నాను గుంటకల్లో. ఆ రోజుల్లో ప్రతి వాళ్ళు ఆ ఆంజనేయ స్వామి బొమ్మ ఒకటి తీసుకొచ్చి హిమాలయాల్లో తిరుగుతున్నాడు, ఆయన ఫోటో తీసుకొచ్చాము అని అందరిళ్ళల్లో అటువంటి ఫోటో పెట్టారు. 92, 93 గుంటకల్లో ఉన్న వాళ్ళకు కొంచెం తెలుసు. ఈ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళకు తెలియకపోవచ్చు. అంటే అప్పటికి మీరు ఇంకా హై స్కూల్లో ఉన్నారో ఇంకా తక్కువలో ఉన్నారో తెలీదా? తర్వాత అక్కడెక్కడి నుంచో హిమాలయాస్ నుంచి వాటర్ వస్తోందని ట్యాంకుల్లో నీళ్లు తీసుకొచ్చుకొని ఆ నీళ్ళన్నీ తాగేవాళ్ళు. ఏమా గుర్తుందా? అదొక పిచ్చి కదా. అన్ని రోగాలు నయమైపోతాయని. ఇంకా ఒక పీరియడ్లో ఏం చేసేవాళ్ళంటే ఇండోర్ వెళ్ళి కళ్ళల్లో ఇట్లా గీతలు గీయించుకొని వచ్చేవాళ్ళు. కళ్ళు పోయినాయి చాలామందికి. ఆపరేషన్ అవసరం లేదు. ఆ పీరియడే, నేను గుంటకల్లో ఉన్న పీరియడ్లోనే ఇవన్నీ జరిగినాయి. నేను చూశాను. ఏ మూర్ఖ, ఎంత మౌఢ్యంలో ఉన్నారో మనుషులు చూడండి అని అనుకునేదాన్ని. ఏమ్మా, ఇండోర్ వెళ్ళి అదే పనిగా కళ్ళల్లో ఏదో గీతలు గీస్తాట వాడు. కంట్లో గీత గీస్తే ఇంకా సర్జరీ అక్కర్లే, క్యాట్రాక్ట్ లేదు, ఏం లేవు.
ఎంత మూఢంగా ఉన్నారా మనుషులు అంటే చెప్పినా వాళ్ళు వినే పరిస్థితిలో ఉండరు, అట్లా ఉంటారు. సప్తైతే చిరజీవన అంటే వీళ్ళందరూ చిరంజీవులుగా ఉన్నారు అంటే నిజంగా ఇప్పుడు శరీరంతో ఉండడానికి అవకాశం లేదు. ఒకసారి ఈ దేహం నేను కాదని భావన చేసి నేనెవరో నీకు తెలిసినాడు కదా, నువ్వు ప్రవిలాపనం చేసుకోకపోయినా, ప్రవిలాపనం అని మొత్తం ప్రపంచాన్ని నీలో లయం చేసుకుంటే జీవన్ముక్తుడు, అలా లయం చేసుకోకపోయినా, ప్రవిలాపనం కాకపోయినా ఆ స్థితిలో ఉన్నవాడిని విదేహముక్తుడు. విదేహముక్తుడు అంటే ఈ దేహం పోతుంది, వాడు ముక్తి పొంది ఉంటాడు. జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే వాడు ముక్తిని అనుభవించి ఉంటాడు. ఇప్పుడు బలి లాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు అని అర్థమైందా? అంటే వాడు విదేహముక్తుడైనాడు అని. అంటే విదేహముక్తుడైతేనే వాడు ఫర్ ఎవర్ ఉంటాడు, లేకపోతే ఎప్పటికీ ఉండడానికి దేహం ధరించిన వాడు దేహం వదలాలి. భగవద్గీత ఇచ్చిన సిద్ధాంతం అది ఏమిటంటే జాతస్య హి ధ్రువో మృత్యు, ఖచ్చితంగా చావాలి. ఇది ధ్రువం అన్నాడు. ధ్రువం అంటే స్టాంప్ వేసేసాడు, ఖచ్చితంగా చావాల్సిందే. చచ్చిన ప్రతివాడు మళ్ళీ ఖచ్చితంగా పుట్టాల్సిందే. మరి చిరంజీవిగా ఉండాలి అంటే ఏమని అర్థం చెప్పండి? వాడు చావకూడదు. చిరంజీవిగా ఉండాలంటే వాడు చావకూడదు. మరి పుట్టాడు కదా, చావకుండా ఎట్లా ఉండాలి? కాబట్టి చావకుండా ఉండడానికి అవకాశం లేదు. నేను చావని వాడిని అని వాడు తెలుసుకోవాలి. విష్ణుమూర్తి తన పాదం పెట్టి చావని వాడుగా చేశాడు. ఆ పాదం తల మీదే ఎందుకు పెట్టాడు? తల మీద పెట్టి తొక్కాడు అంటున్నారు. కాదు, తల మీదే ఎందుకు పెడతా అంటే శక్తిపాతం అంటారు. శక్తిపాతం అన్న పదం విన్నారా మీరు? ఫ్రీగా ఇస్తున్నాను కదా అని, అమ్మా మీరు మావాళ్ళే, చాలా మంచోడు, చాలా కష్టాల్లో ఉన్నాడు, ఒకసారి నన్ను అట్లా పిలుచుకొచ్చి శక్తిపాతం చేయించేవాళ్ళు. గురువుగారి ఆరాధన అంటే నాకు కూడా తెలిసేది కాదు, ఎందుకంటే వీళ్ళందరికీ శక్తి ఇస్తే వీళ్ళందరూ నాలాగా తయారైపోతారు అనుకునేదాన్ని. తీసుకొచ్చి లైన్లు కూర్చోబెట్టేవారు. గుర్తుందా నీకు? ఎన్ని లైన్లు అంటే వాళ్ళకి శక్తిపాతం చేసి నాకు నడుము నొప్పి ఇచ్చేది. చాలా చిన్న వయసు నాకు, మరి నాకు నడుము నొప్పి ఎందుకు వచ్చిందో చూడండి కదా. ఎందుకంటే నా గురుదేవులు నాకు శక్తిపాతం చేశారు కాబట్టి శక్తిపాతం చేస్తే వీళ్ళు కూడా నాలాగా తయారవుతారని గురువుగారు మరి నాలాగా పాఠం చెప్పమన్నారు. పాఠం చెబితేనే వీళ్ళు అవుతారని నాకు తెలియదు. నాకు తెలిసినంత వీళ్ళకి చెబుదాము అని అనుకుని వీళ్ళకి శక్తిపాతం చేసేదాన్ని. ఎప్పుడు గురువుగారు ఆరాధన వస్తే ఇంతమందిని కూర్చోబెట్టారు. లైన్లు ఎంతమంది వచ్చేవాళ్ళు వాళ్ళే ఇప్పుడు అంటూ ఉంటారు. ఇప్పుడు వచ్చి మీ కాడ మేము 40 ఏళ్ల కాడ కింద తీసుకున్నామమ్మా, మీ కాడ నా కాడ ఏదో ఉంది ఇయ్యడానికి. కాడ వద్దురా దగ్గర అని చెప్పండిరా అంటే కూడా మాట రాని వాళ్ళు. మొన్న కూడా కంభం నుంచి వాళ్ళు వచ్చేమన్నారు, తీసుకున్నారట. ఏందో నేనేమి ఇచ్చానో వాడేం తీసుకున్నాడు. శక్తిపాతం. ఇప్పుడు బలి చక్రవర్తి శక్తిపాతం చేశారు విష్ణుమూర్తి. దేంతో చేశాడంటే కాలుతో చేశాడు. శక్తిపాతం చేత్తో అయినా, చేతి బొటన వేలుతో అయినా, కాలి బొటన వేలు. మన వాళ్ళు అందరూ శక్తి ఇచ్చామంటున్నారు. వచ్చి రాని మనుషులు ఊరి మీదుంపల్లకి. అందుకే వాళ్ళు పతనమై ఉన్నారు, వాళ్ళు పైకి పోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళే శక్తి ఇవ్వడం అంటే ఏమిటో కూడా తెలియని వాళ్ళు బొట్టు పెట్టేసి మేము శక్తి ఇచ్చేసామమ్మా వాళ్ళకి అంటున్నారు. వీళ్ళు ఏం శక్తి ఇచ్చారో, వాళ్ళు ఏం శక్తి పుచ్చుకున్నారో ఇప్పటి వరకు ఒక్కటి కూడా సమాధి రాలే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు. నిన్న మరి నేను ఏ శక్తి ఇవ్వలే, మీకు అందరికీ సమాధి వచ్చేసింది. సమాధి వచ్చిందో రాలేదో మళ్ళీ మీరే చూసుకుంటారు. నిలబెట్టుకోకపోతే పుల్లారెడ్డి స్వీట్ చిన్న ముక్క పెడితే అది మేము తిన్నాము అంటే మీరు తిన్నవాడికి అప్పుడు తిన్నట్టే కదా. మరి తర్వాత రేపు మరి గుర్తు లేకపోతే అమ్మ నాకు సమాధి వచ్చిందని వాళ్ళు చెప్పారు అన్నాడు మన ప్రసాద్. వాళ్ళు ఎవరో చెప్పారట నీకు సమాధి వచ్చింది లేదు, వాడికి ఏం తెలియలే. అట్టాటి సమాధి కాదమ్మా. శక్తిపాతం అంటే ఏమో ఇప్పుడు చెప్తాను. ఎప్పుడైతే భగవంతుడు వీడికి చాలా మౌఢ్యంగా ఉన్నాడురా, వీడు సరైన దారిలోకి రావటం లేదు,
అని అనిపించిందో ఆయనకి, అప్పుడు ఏం చేస్తాడంటే ఒక చిన్న విగ్రహాన్ని చూపించి తనే ఒక విగ్రహ రూపంలో ఉండి, తనే అంటే ఆ విగ్రహాన్ని కూడా వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఒకడు చెక్కాలి. ఆ చెక్కిన వాడు చేతనం కదా. అంటే అతను చెక్కుతున్నాడు అంటే విగ్రహాన్ని చెక్కాలి అనేటువంటి స్పృహ వాడికి ఉంది అంటే ఆ శిల్పిలో ఉన్న చైతన్యమే చెక్కుతోంది. మీకు అర్థమవుతోందా? అంటే పరమాత్మ ఆ సంకల్పం కలిగించి వాణ్ణి ఆ బొమ్మ చెయ్యమని చెప్పాడు. తెలుస్తోందా అమ్మ? అప్పుడు శిల్పి ఏముడు? ఆ బొమ్మ చెక్కుతున్నంతసేపు ఆ శిల్పి పరమాత్మ కదా. ఎందుకంటే వాడు నేనులో ఉండే చెక్కాలి. అలా బొమ్మలు చెక్కించి తన రూపమే అంటే వాడి ఆలోచనలో ఏ రూపం వస్తే ఆ రూపం. ఒకటి ఆలోచనలో వెంకటేశ్వర స్వామి వచ్చాడు, ఇంకోటి ఆలోచనలో కనకదుర్గ వచ్చింది, ఇంకొకటి ఆలోచనలో వినాయకుడు వచ్చాడు. ఆ రూపాలన్నిటికీ మళ్ళీ ఆ ఫిలసాఫికల్గా అర్థం వేరే ఉంటుందమ్మా. అవన్నీ చెప్పాలంటే నాకు అంత టైం కూడా లేదు. తర్వాత మీరు కనుక్కోండి దాని గురించి. ఎవడు భగవంతుడు ఇలా ఉంటాడు అని వాడికి అనిపించిందో అట్లాంటి బొమ్మలు వాళ్ళు చెక్కారు. చెక్కించింది మళ్ళీ భగవంతుడే. అంటే చైతన్యం ఉన్నవాడే కదమ్మా చెక్కుతాడు. చెక్కి ఏం చేస్తున్నాడంటే వీడి 3 కోరికల వైపు నుంచి తన మౌఢ్యం ఉన్నవాడిని తన వైపు లాగడానికి, తన కాన్సన్ట్రేషన్ అంటారు, సెంటర్ పాయింట్కి లాక్కు రావడానికి. సెంటర్ పాయింట్ అంటే కాన్సన్ట్రేషన్. ఆ స్పెల్లింగ్ చదువుకోండి. ఆ సెంటర్లోకి తీసుకురావడానికి. అసలు ఇంగ్లీష్ వర్డ్స్ అన్నీ అట్లాంటివే. తీసుకురావడానికి పరమాత్మ అటువంటి సంకల్పాన్ని కలిగించాడు. ఎవరికి? ఆ శిల్పులకి. వాళ్ళు బొమ్మలు చెక్కేశారు. వాళ్ళు మనస్సులో ఏదైతే అనుకుని బొమ్మ చెక్కుతున్నారో ఆ బొమ్మ కదా దేవుడు. అందుకని ఆ బొమ్మ వెంకటేశ్వర స్వామి అయింది, ఇంకో బొమ్మ ఆంజనేయ స్వామి అయింది, ఇంకో బొమ్మ రాముడు అయింది, ఇంకో బొమ్మ దుర్గా అయింది, ఇంకొక బొమ్మ మన ఇష్టం వచ్చింది. ఏమ్మా ఇప్పుడు అర్థమైందా? ఈ బొమ్మలు ఏం చెప్తున్నాయి అంటే, నేను బొమ్మలు అన్నాను, మీరు బొమ్మలు అనవాకండి, అవి దేవుళ్ళు. ఎందుకు దేవుడు అంటున్నానంటే అది దివ్యతి, దానిలో ఒక ప్రకాశం ఉంది. దానికి ప్రకాశం ఎట్లా వచ్చింది అంటే, ఏ బొమ్మ అయినా దేవాలయం మీద కూడా చాలా బొమ్మలు ఉంటాయి, అవి కాదు. దేవాలయం లోపల కూడా బొమ్మలు ఉంటాయి. మరి ఆ బొమ్మకి పూజ చేస్తారు, ఈ బొమ్మకి చెయ్యరు. ఎందుకనే ఫేక్ నోట్స్ అన్ని చూస్తారు కదా, ఫేక్ నోటు సేమ్ ఉంటుంది. ఫేక్ నోటుకి ఒరిజినల్ నోటుకి తేడా ఏమిటంటే దానికి రిజర్వ్ బ్యాంకు ముద్ర ఉండాలి. గవర్నర్ సిగ్నేచర్ విత్ రిజర్వ్ బ్యాంకు ముద్ర. స్టాంప్ ఎవరికి వేశారో అది ఫేక్ నోట్ కాదు, అది ఒరిజినల్ నోట్ కదా. ఏముండాలి? రిజర్వ్ స్టేట్ బ్యాంక్ కాదు, రిజర్వ్ బ్యాంకు ముద్ర. రిజర్వ్ బ్యాంకు ముద్ర దేని మీద ఉంటే అది నిజమైనటువంటిది. సేమ్ అలాంటిదే ఉంటే అవి దొంగ నోట్లు అంటారు కదా. అట్లా పరమాత్మ బొమ్మలు ఈ కొండపల్లి బొమ్మల్లాగా చేసి దేవాలయం మీదంతా బొమ్మలు పెడుతున్నారు. అట్లా కాకుండా దేవుడి విగ్రహం కూడా అటువంటి బొమ్మే. కానీ ఈ బొమ్మను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్టాంప్ చేసింది. ఏమిటి స్టాంప్ అంటే, యావత్ పృథ్వీ దైవాధీనం, పొద్దున చెప్పా కదా, తద్దైవం మంత్రాధీనం. ఆ దేవుణ్ణి మంత్రంతో వాళ్ళు బంధించారు. అర్థమైందా? తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఎవడైతే బ్రాహ్మణుడు అనే వాడు ఉన్నాడో ఆ మంత్రాన్ని వాడు దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. మనం మంత్రం అట్లా చదవలేము. వాడు ఆ మంత్రాన్ని కంట్రోల్ చేస్తున్నాడు అంటే మంత్రంతో చదువుకుంటున్నాడు. వాడు అదే నేర్చుకున్నాడు. మనం చదువు నేర్చుకున్నట్లు వాడు ఆ మంత్రం నేర్చుకున్నాడు. అందుకే చూడండి, ఏ ఊరి వాడైనా ఆ మంత్రమే చెప్తాడు, అలాగే చెప్తాడు, ఇంకో రకంగా చెప్పడు. అందుకు బ్రాహ్మణో మమ దేవత అన్నారు. బ్రాహ్మణుణ్ణి అందుకు దండం పెట్టమన్నారు. ఎందుకు దండం పెట్టమన్నారు? భగవంతుడు వీడి కంట్రోల్లో ఉన్నాడు.
ఏమి లేదు, మాది సెక్యులర్ స్టేట్ అండి, ఎవడైనా పూజ చేయొచ్చు, ఎవడైనా గర్భగుడిలోకి పోవచ్చు అంటే ఎవడైనా గర్భగుడిలోకి పోతే ఏ దేవుడు ఎవడి అధీనమై ఉన్నాడో వాడి మాట వింటాడు కానీ వీడి మాట వినడు. అర్థమైందా? అయితే బ్రాహ్మణుడు అది నిలబెట్టుకోలేకపోతే అది వాడి కర్మ, కానీ నిజంగా జరుగుతున్నది అది. ఆ మంత్రాన్ని మంత్ర అధిష్టాన దేవత అని ఉంటారు. మనం దేవతలు కొంతమంది, మనుష్యులు కొంతమంది. నేను సబ్జెక్ట్ నుంచి డీవియేట్ అయినాను, మరి అందులో వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీకు చెప్పాలి కదా ఏదైనా, ఇది కూడా మీకు కావాల్సింది. కానీ నేను చెప్పే అద్వైతం కాదు ఇది. బలిచక్రవర్తిని గురించి చెప్తూ ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది. కానీ ఈ డౌట్లు కూడా మీకు ఉంటాయి. ఎప్పుడు అమ్మగారు వెంకటేశ్వర స్వామిని అంటూ ఉంటారు కదా, ఆయన మాకైతే దేవుడు, వీళ్ళకి ఈమెకైతే కాదు అని. ఆయన అందరికీ దేవుడే. ఎవడి కోసం ఆయన్ని తయారు చేశారంటే భగవంతుడే తయారు చేశాడు. తనని నిర్గుణం నుంచి సగుణంగా తనని ఎందుకు మార్చుకున్నాడు అంటే, నగలు పెట్టుకోవాలంటే బంగారం, కాసుల పేరు కావాలంటే ఏం కావాలి? దాంట్లో కొంత కల్తీ కలపాలి కదా. అట్లా భగవంతుడు నిరాకారమైన పరమాత్మ సాకారమై ఎవడి కోసము అంటే ఈ మౌఢ్యంలో ఉన్న వాళ్ళని ఉద్ధరించడం కోసం, వాళ్ళకి భగవంతుడిని గురించిన అవగాహన కలిగించడం కోసం ఈ సాకారమైన నిరాకారమైన దేవుడిని నీకు అర్థం కాదు. అందుకని సాకారమై ఒక విగ్రహ రూపాన్ని ధరించాడు ఆయన. ధరించి వేదమంత్రంతో అభిషిక్తుడై ఆయన అందులో బంధింపబడ్డాడు. గుళ్ళోనే ఉండడు దేవుడు, సర్వవ్యాపకంగా ఉన్న భగవంతుడు గుడికి మాత్రమే పరిమితం కాడు. మరి గుడి వచ్చిన తర్వాత నిన్ను ఆకర్షించాలి కదా. అందుకని ఆ దేవుడు ఏం చేస్తున్నాడంటే, వీడిని ముందు ఆకర్షించాలంటే వీడికి 3 ఇచ్చేస్తే వీడు నా దగ్గరికి వస్తూ ఉంటాడు. 3 ఇవ్వడు, ఏదో ఒకటి ఇస్తాడు. నువ్వేదో అడిగింది నువ్వు 10 అడుగుతావు, ఒక్కటిచ్చి రేపటి గ్యాంబ్లింగు ఇవేమిటో జూదం ఆడేవాడికి కూడా మొట్టమొదట వాడికి డబ్బులు వస్తాయి. పందాల్లో గెలిచేవాడు కూడా ఫస్ట్ వాడు గెలుస్తాడు. ఎందుకంటే వాడిని ఆ చెడు వైపు ఆకర్షించటానికి అటువంటి క్రియలు జరుగుతూ ఉంటాయి. అట్లా నీవు కోరిన ఒక కోరిక తప్పకుండా భగవంతుడు తీరుస్తాడు. ఎందుకంటే ఈయన చాలా పవర్ఫుల్రా కదా. నాకైతే తీరిందబ్బా, నేను నమ్ముతున్నాను వెంకటేశ్వర స్వామిని, నువ్వు కూడా నమ్ము అని వాడు ఇంకా ప్రచారం చేస్తుంటాడు కదా. ఇంకొకడికి వీడే ఇంకో కోరితే తీరలే. గమనించండి. వీడే రేపు మళ్ళీ కోరతాడు, తీరలే. అట్లా వీడికి చాలా కోరికలు ఇచ్చి ఎవడైతే తనను గురించి వాడు దగ్గరికి వస్తున్నాడో వాడికి ఉన్నటువంటిదంతా హరించేస్తానన్నాడు. అంటే ఏమిటి హరిస్తాడు? వాడి దగ్గర ఉన్నదంతా వాడికి దగ్గర ఉందేంటి? ధనేషణ. ఈ 3 ఏదో ఒకటి పోగొడతాడు. ఏమంటారంటే, ఏమో నా ప్రారంధంలో ఉండి నాకు కష్టాలు వచ్చినాయి, కానీ స్వామి అట్లా ఏం చెయ్యడు. ఎందుకంటే ఒకసారి నీకు ఫేవర్ చేశాడు కదా. తెలియదు మనుష్యులకి, యథార్థం తెలియదు. నిజమైన దేవుడు ఎవడో తెలియదు. విగ్రహం దేవుడు కాదని నేను చెప్పట్లేదు, విగ్రహం అలా చేసింది నీకు. ఏమ్మా, అట్లా చేసి భగవంతుడు నిన్ను మెల్లగా ఈ 3 నుంచి తన దగ్గరికి లాక్కు రావడానికి భక్తి అనేటువంటి ఒక ఎర వేశాడు. భక్తి ఎర లాంటిది. ఆ ఎరలో నువ్వు పడిపోతావు. ఎందుకంటే నేను భక్తుడుగా ఆర్తో అర్ధార్థి జిజ్ఞాసి జ్ఞానీచ భరతర్షభ అని భగవద్గీత చెప్పింది. ముందు ఆర్తుడుగా వెళతావు నువ్వు, ఆఫ్టర్ దట్ అర్ధార్థిగా వెళతావు. అంటే ముందు ఆర్తుడుగా వెళతావు అంటే నీకు కష్టం తీర్చమని దేవుడి దగ్గరికి వెళ్తావు, దేవుడి మొక్కుంటావు. మొక్కున్న వాళ్ళందరూ కష్టం తీర్చమనే అడుగుతారు. తర్వాత
కష్టం తీర్చాడు కదా అని కాకుండా తనకు కావాల్సింది కూడా అడుగుతాడు. ఒరే వీడు మెల్లగా మన దారిలో పడ్డాడురా, వీడిని ఇంకా లాక్కోవచ్చు కొంచెం భయపెట్టి. ఎందుకంటే ఆయనకు మొక్కులు ఇచ్చి డబ్బులు ఇస్తామంటే ఇవ్వకుండా పోతే నీకేదో కష్టం కలిగించి అట్లాంటివి చేసి మెల్లగా నేను లాక్కుంటాడు. లాక్కుని ఏం చేస్తాడంటే మెల్లగా నీకు జిజ్ఞాస కలిగిస్తాడు. అసలు ఏంటి ఈ ప్రపంచం? ఇప్పటి వరకు నీకు దేవుని గురించి ఆలోచన రాలే, ఇప్పుడు దేవుని గురించి ఆలోచన వచ్చింది. ఒకప్పుడు వాడు నీ కష్టం తీర్చేవాడైనాడు, తర్వాత నీ కోరికలు తీర్చేవాడైనాడు. మెల్లగా నువ్వు వాడిని పెద్ద దిక్కుగా చేసేసుకున్నావు. పెద్ద దిక్కు అంటే ఏమిటి? నీకేం కష్టం వచ్చినా నాకు వెంకటేశ్వర స్వామి దేవుడు అండి, మీరు కనకదుర్గ దగ్గరికి పోతే పోండి, నాకు వద్దు. ఇప్పుడు ఈ మాల వేసుకుంటున్నారే, శివమాల, దుర్గామాల, ఇంకో మాల, వీళ్ళందరినీ అంతకుముందు దేవుడు అంటే తెలియని వాళ్ళని మెల్లగా వాళ్ళని డిసిప్లిన్గా పెట్టడం కోసమని చేస్తున్నాడు కదా. ఆలోచించండి. తర్వాత ఏం చేస్తాడు? జిజ్ఞాసి చేస్తాడు. ఆ తర్వాతే జ్ఞానం అయ్యేది. జిజ్ఞాసి జ్ఞాని అవుతాడు, కానీ ఆర్తుడు అర్థార్థి జ్ఞాని కావడానికి అవకాశం లేదు. మెల్లగా వాడి జ్ఞానం కలిగించాలి. ఇప్పుడు పరమాత్మ ఏం చేస్తాడంటే శక్తిపాతం చేస్తాడు. ఒక గురువుని చూపించి, ఒరే వీడు జిజ్ఞాసిగా ఉన్నాడు, జిజ్ఞాసికి విగ్రహం ఏం చెయ్యలేదు, వాడికి సజీవమైనటువంటి గురువు కావాలి. జిజ్ఞాసికి విగ్రహం పాఠం చెప్పలేదు. ఎవడికి విగ్రహం పాఠం చెప్పగలదు? దేహం లేని గురువు, దేహం ఉన్న గురువే నీకు చెప్పాలా అని పరమాచార్య నన్ను ఎందుకన్నారు అంటే, నాకు దేహం ఉన్న గురువు చెప్పక్కర్లే. ఎందుకని? దేహం ఉన్న గురువు ఆల్రెడీ శక్తిపాతం చేసేసాడు ఏమ్మా. కాబట్టి నాకు దేహం లేని గురువు చెప్పచ్చు. ఒక దేహం ఉన్న గురువు శక్తిపాతం చెయ్యాలి. చెయ్యకపోతే రాదు, నీకు పరమాత్మ తెలియడానికి అవకాశమే లేదు. అందుకని ఆ శక్తిపాతం కోసమని వెళతారు శిష్యులు గురువుల దగ్గరికి. వాళ్ళు శక్తిపాతం చేస్తామని ఆ రమణానంద మహర్షి ఎంతో డబ్బులు తీసుకుని ఏమన్నా పిచ్చా చేదస్తమా? ఎందుకంటే ఒకప్పుడు అన్నపూర్ణమ్మ అని ఒక ఆవిడ ఉండేది. ఆవిడ నా దగ్గర తీసుకుని ఎప్పటో శక్తి అందరికి ఇచ్చేదాన్ని కదా, తీసుకుని పోయి ఆవిడ శక్తిపాతం చేసింది, వాడు పాతం చేస్తానంటున్నాడు. ఎవరికి తెలిసిందో పరమాత్మ నాకు తెలియదు. అర్థమైందా? ఇక్కడే కప్పట్రాళ్ళలో ఉండేవాడు, అన్నపూర్ణమ్మ గారికి శిష్యుడు. ఆమెని సమాధి కూడా అతనే చేసిపోయినాడు. ఏమ్మా, శక్తిపాతం అంటే ఏమిటి అంటే సజీవమైన గురువే శక్తిపాతం చెయ్యాలి. మన గురు పరంపరలో బుద్ధు కుటుంబరావు గారు, లక్ష్మీ నరసింహమూర్తి గారు, రామనాథం గారు అలా శక్తిపాతం నాకు చేశారు. మీకు కూడా నేను అలాగే శక్తిపాతం చేశాను. ఏమిటి శక్తిపాతం? పాతం అంటే పడడం. ఏమి పాతం చేశారు అంటే, నా దగ్గర నుంచి ఏం పడింది మీ దగ్గర అంటే అది తల మీదే పడాలి, భృకుటి మీద, తల మీద పడాలి. శక్తిపాతం బొట్టు పెట్టుకుని మనం ఏం చేస్తాము అట్లా పెట్టాలి. ఏమిటంటే నేను సత్తు అంతా పోగొట్టుకున్నాను, నేను సచ్చిత్తుగా నేను తయారైన, అస్థిభాతిగా మీకు కనబడుతున్నా కానీ సచ్చిత్తుగా నేను అయినాను. నువ్వు కూడా సత్తువే. ఎవరు సత్తువి? నీ దేహం. నీ దేహం కూడా సత్తే కదా, నువ్వు చిత్తువి. కాబట్టి నీ సత్తు మీద 1000, నీ చిత్తు మీద 1000 పెట్టి కదా. ఈ 2 వేళ్ళు ఏమిటి? 2 కలిస్తే ఏమవుతుంది? ఈ వేలు కరెంటు, ఈ వేలు కరెంటు 2 కలిసి నీ శరీరం మధ్యలో పెట్టి నొక్కుతున్నా. ఏమైంది? 2 సచ్చిత్తులు ఒకటి కావాలి కదురా. నీ దగ్గర ఏమైంది? నీ చైతన్యం పరమాత్మ ఇక్కడున్నాడు, దేవుడి సాక్షిగా అంటారు చూడండి చిన్నపిల్లలు కూడా. ఇక్కడున్నాడు దేవుడు, వాడికి సాక్షి కదా. నీ మూలాధారంలో కుండలిని అనేది శక్తి ఉంది. ఇప్పుడు ఈ శక్తిని ఆజ్ఞాచక్రం దాకా తెచ్చి ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు నీ శక్తిని కలుపుతున్నాడు.
అది శక్తిపాతం చేయటం. అది ఎవడు చెయ్యాలి అంటే ఎవడు సత్తును జయించాడో, సత్తు లేదని చేసుకున్నాడో వాడు చెయ్యాలి. మీరందరూ మాకు బొట్టు పెట్టడం వచ్చిందని శక్తిపాతం చేసేసామన్నారు చాలామంది. మరి ఇంకా నేనేం చేయమంటారా? బలిచక్రవర్తికి వామనమూర్తి అలా చేశాడు. అర్థమైందా? అంటే తల మీదే ఎందుకు నొక్కాడు అంటే రామకృష్ణ పరమహంస వివేకానందుడికి కాలి బొటన వేలుతో శక్తి ఇచ్చారు. కాబట్టి బలిచక్రవర్తికి కూడా కృష్ణమూర్తి వామనమూర్తి అలా ఇచ్చి ఉంటాడు అని మనం అనుకోవాలి. మా గురుదేవులందరూ మాకు బొటన వేలుతో ఇచ్చారు. మరణించే సమయంలో కూడా, దేహం వదిలే సమయంలో కూడా గురువుగారు కొంతమందిని పిలిచి రమ్మని దగ్గరికి లాగి మరీ శక్తిపాతం చేశారట. మహానుభావుడు. కానీ అయోగ్యుడికి శక్తిపాతం చేస్తే చాలా అయోగ్యం అయిపోతుంది, పాడైపోతారు. ఇప్పుడు బలి అర్థమైనాడా? విగ్రహం అర్థమైందా? విగ్రహం ఎందుకు చేస్తుందో మనం కడుగు వేస్తే మెల్లగా భగవంతుడు మన దగ్గరికి వచ్చి మన ఉన్నటువంటి ఆ ఈషణత్రయాలు, దేహం నువ్వు కాదని తర్వాత వస్తుంది, ముందు రాదు. ఆర్తుడు అర్ధార్థికి అవన్నీ రావు. జిజ్ఞాస అయ్యే వరకు నువ్వు ఏకాగ్రతతో ఒక భగవంతుణ్ణి సేవించు. ఆ భగవంతుణ్ణి మతాల వాళ్ళు నువ్వు ఇది అద్వైతమో ద్వైతమో విశిష్టాద్వైతమో ఇవన్నీ మతాలకి పేర్లు పెట్టుకున్నారు. పరమాత్మని పూర్ణంగా నువ్వు భావిస్తే అద్వైతం, పరమాత్మని 1/3 మాత్రమే భావిస్తే వైష్ణవం. ద్వైతం పరమాత్మని 2 ముక్కలుగా భావించింది, మరి 3వ ముక్కను వదిలేసింది. మొత్తం పట్టుకోవాలి కానీ కదా. మీరు ఆలోచించండి, మనం పట్టుకారుతో గిన్నెని ఇట్లా పట్టుకుంటాం కదా. ఆ గిన్నె బరువును నీ చెయ్యి పట్టగలిగిన స్థితిలో ఒకవైపు పట్టుకున్నా కూడా అది వస్తుంది. గిన్నె చాలా బరువే, గిన్నెలో చాలా పదార్థం ఉండి నువ్వు ఒక పట్టుకారతో పట్టుకున్నావనుకో ఏమవుతుంది? జారి పడిపోతుంది. అది ఈశ్వర శబ్దం ఉంది దాంట్లో. శబ్దం పలికితేనే నీకు విష్ణువుకు కోపం వస్తుందంటే ఆలోచించండి రా. మనకి పాపం ఏం తెలియదు కాబట్టి అందరూ ఒకటే అమ్మ, అందరూ ఒకటే. ఎందుకంటే క్రైస్తవులు కూడా ఒకటే, మహమ్మదీయులు కూడా ఒకటే, మనం కూడా ఒకటే. హిందువులు అంటే ఏమిటో అసలు మనకి తెలియదురా. అది తిప్పలు. అందుకనే ఇక్కడ ఒక్క మాట రాశాను, దానికోసం ఇంత చెప్పా మీకు. ఒక పాదంతో భూమిని, మరొక పాదంతో ఆకాశాన్ని, 3వ పాదంతో బలి తల రూపంగా జీవుల అహంకారాన్ని. జీవుల అహంకారం అంటే అదేదో అనుకోవాకండి, నేను అన్న భావం. నేను అన్న భావం ఏమిటి అంటే, నేను అన్న భావం దేహం మీద పడేసాం మనం. అంటే ఏమిటి? నేను భానుమతిని. హలో, ఎవరండి అక్కడ? నేను భానుమతినండి అంటున్నావు. అంటే వెంటనే ఏమని నీవేం చేసావు? నీ నేనుని నాది మీద పడేశావు. అదే నీ అహంకారం. అహంకారం అంటే వాడికి ఏదో కోపం, రంగనాథ్కి చాలా అహంకారం ఉంది అంటుంటారు. అది ఒక క్వాలిటీ కాదర్రా కదా. మనకు కూడా ఉంది. ఎవడైనా ఏమంటున్నాడు? నిన్ను గురించి నువ్వు చెప్పుకునేప్పుడు ఏమని చెబుతావు? అహం బ్రహ్మాస్మి ఏం చెబుతావా? అందుకని ఇప్పుడు అందరూ ఏం చెప్తున్నారంటే కొత్తగా జై శ్రీరామ్ అనమంటున్నారు. అంటే శ్రీరాము నా ఆత్మారాముడిని రా నేను అని, నేను ఆత్మారాముడిని రా అని. కానీ నీకు ఆత్మారాముడు తెలియకుండా నేను ఆత్మారాముడిని అంటే ఎట్లా? ఎవడైనా నేను భానుమతిని అయ్యి ఉండి నేను వెంకమ్మనండి అని చెప్పాను అనుకో, నేను పుల్లమ్మనండి, పుల్లమ్మ వెంకమ్మ ఎవరో కూడా తెలియదు మనకు. తెలుసుకుని మాట్లాడంగా, తెలిసి రామచింతన చెయ్యవే మనసా అని చెప్పాడు పాపం త్యాగరాజు. తెలిసి రామచింతన చేయవే, తెలియకుండా రామ అని అనవాకవే అని. రామ అన్న పదం కూడా తెలియకుండా అనకూడదుట, తెలిసి అనమంటున్నాడు.
ఎందుకండి రామ అన్న పదం మాకు తెలుసు కదా, రామ అంటే దశరథ రాముడు కదా, అందుకే పప్పులో కాలేసామంటాం. రామ అంటే దశరథ రాముడు కాదు. నమశివాయలో మకారం, నమో నారాయణాయలో రకారం కలిసి రామశబ్దమైంది. వశిష్ఠుడు అలాంటి పేరు పెట్టాడు. నేను కూడా ఇప్పుడు అమ్మ పేరులో ఒక అక్షరం, నాన్న పేరులో ఒక అక్షరం తీసి పారేసి పిల్లలకి పేర్లు పెట్టేస్తున్నా. వశిష్ఠ మహర్షి అలా పెట్టాడు. రాముడి పేరు రాముడుగా ఆయన అంత పైకి వచ్చేసాడు. వినండి, జీవుల అహంకారాన్ని ఆక్రమించాడని అర్థం. భూమి ఆకాశాలు జగత్తు, విశ్వం. జగత్ అంటే విశ్వం. బలి జీవుడి ప్రతినిధి. బలి చక్రవర్తి ఎవరు అంటే చక్రవర్తి కదా, జీవుడికి రిప్రజెంటేటివ్ ఆయన. అందుకని ఆయన జీవుడు. మనం విష్ణు సహస్రనామంలో విశ్వం విష్ణు అన్నారు. విశ్వం అంటే ఏమిటి? విశ్వం అంటే విష్ణువే. విష్ణు అంటే శంఖచక్రాలు పట్టుకున్నవాడు కాదు. మరి ఎవడు? సర్వవ్యాపకమైనవాడు. సర్వవ్యాపకమైనవాడు వీడు. విశ్వం విష్ణు అన్న పదానికి అర్థం ఇదిగో, ఈ కాగితం అంతా ఏమిట్రా అంటే, చూడండి, ఈ కాగితం అంతా విష్ణు. ఎందుకని? పేపర్ అంతా వ్యాపించి ఉంది. వ్యాపించడం అంటే ఇక్కడ ఎలా ఉందో ఇక్కడ కూడా అలాగే ఉంది. మిట్ట పల్లాలు ఉండడానికి వీల్లేదు, ఎత్తు తగ్గుళ్ళు ఉండడానికి వీల్లేదు. ఈ పేపర్ అంతా ఎట్లా ఉంది అట్లా పరమాత్మ కూడా ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఆ వ్యాపించి ఉన్నవాణ్ణి నేను ఎలా కనుక్కోవాలి అంటే, చూడండి, ఒక పెద్ద సున్నా చుట్టానరా. ఈ సున్నాలో ఒక డాట్ పెట్టుకున్నాను. ఇక్కడ ముందు మనం సున్నా రాయాలంటే ఒక చుక్క డాట్ పెడతాం కదా, డాటే కదా. ఇగో పక్కన ఇంకో డాట్, ఇంకో డాట్, ఇంకో డాట్, ఇంకో డాట్, చుక్కలు 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 పెట్టి అన్ని చుక్కలు కలిసి చివరి చుక్క మళ్ళీ మొదటి చుక్కని కలిసింది. ఇప్పుడు ఏమొచ్చింది? సర్కిల్ వచ్చింది, గీత వచ్చింది. గీతలో ఎన్ని చుక్కలు ఉన్నాయి? ఎన్నో ఉండొచ్చు కదా. ఆ గీతలో ఉన్న చుక్కల్లాగా వ్యాపకమైంది. ఇప్పుడు చుక్క వ్యాపించింది అంటే ఇట్లా, చుక్క వ్యాపించిందంటే ఇట్లా కాదు. అర్థమైందా? చుక్క వ్యాపించింది అన్న పదానికి అర్థం ఏమిటంటే, ఇక్కడ చుక్క పెట్టాను, బోర్డు ఉంది కదా, లేదు సరే పోన్లే, మీకు అర్థమవుతుంది. ఒక డాట్ పెట్టాను. మనం ముగ్గులేస్తాం కదర్రా, ముగ్గేసేటప్పుడు ఏం చేస్తున్నావు? ఇక్కడ చుక్క చుక్క పెట్టేది నేను, ఈ చుక్కను ఆ చుక్కను కలుపుతున్నావు. కలిపింది ముగ్గే, చుక్క ముగ్గే. దీన్ని చుక్క అంటున్నావు, దీన్ని గీత అంటున్నావు. ఎందుకు అంటున్నావు? నువ్వు పేరు పెట్టుకున్నావు కదా. ఈ చుక్కని ఈ గీతని కలిపి మొత్తమైన దాన్ని ఏమంటున్నావు? ముగ్గు అంటున్నావు. ఇప్పుడు ఆ చుక్కలన్నీ ఇంతమంది మనుషులు, వాళ్ళని కలుపుతున్న గీత ఈ మధ్యలో ఉన్నటువంటిది. ఇంతకంటే పరమాత్మని గురించి నేను చెప్పలేనురా కదా. ఆ ముగ్గేమిటి అంటే విశ్వం. అర్థమైందా? అంటే చుక్కలు లేకపోతే గీతలు లేవు, చుక్క గీత లేకపోతే ముగ్గు లేదు కదా. విశ్వం విష్ణువ షట్కారో. వషట్ అనేది మంత్రం. శిఖాయై వౌషట్ అంటారు కదా, అది మంత్రం. ఆ మంత్రానికి అర్థం నేను మంత్రశాస్త్రం చదువుకోలేదు, అందుకని నాకు తెలియదు. కానీ విశ్వమే విష్ణువు, విష్ణువే మంత్రం. అర్థమైందా? విశ్వం విష్ణువ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు. భూత భవిష్యత్ వర్తమానాలనే కాలాలు లేవు, వాటన్నిటికీ వాడే ప్రభువు. వాడే ప్రభు అంటే ఈ చుక్క ముందు పెట్టింది, ఈ చుక్క తర్వాత పెట్టింది, ఈ చుక్క ఆఖరికి పెట్టింది అనేది సర్కిల్లో ఉండదు. సర్కిల్లో ఉండదు. చుక్కల ముగ్గులో అయితే వరసన ఇన్ని చుక్కలు పెట్టుకో,
ఈ ఇన్ని చుక్కల తర్వాత ఒక్కొక్క చుక్క తగ్గించుకుంటూ రా, ఒక్కో చుక్క పెంచుకుంటూ పో, ఏదో పెంచుతావో తగ్గిస్తావో చివరికి అన్ని చుక్కలు కలిపారి ఏం తయారవుతుంది? ముగ్గు తయారవుతుందా? ముగ్గులో చూడండి కుండలు తయారవుతాయి, కుండల్లో పాలు తయారవుతాయి. తర్వాత ఏమిటో మేము చిన్నప్పుడైతే స్వర్గానికి వాకిళ్ళు, వాకిళ్ళు వేసేసి వాకిళ్ళ ముగ్గులు చేతులతో ఇట్లా కర్రలేసి. అమ్మో, మన సంస్కారం చాలా గొప్పదిరా. భారతీయ సంస్కృతి సమానమైన సంస్కృతి ఎక్కడా లేదు, అంత గొప్పది. కానీ మనకు తెలియదు. మనం కాపీ కొట్టే దాంట్లో మనం చాలా నిమగ్నం అయి ఉన్నాం కదా. కాపీ కొట్టడంలో అదే పక్కవాడి పేపర్ రాసేస్తున్నాం అని చెప్పా కదా. ఏ సబ్జెక్టో వాడు రాశాడు, నేను రాశా. నాకు సబ్జెక్ట్ ఎందుకురా, నాకు అక్షరాలు వచ్చు. వాడు ఏం రాస్తున్నాడో దాని అర్థం తెలుసుకోవాల్సిన పనే నాకు లేదు. ఇప్పుడు బాధపడవలసింది ఎవడురా? ఎగ్జామినరు. మీకు తెలుసో తెలీదు, ఏ సబ్జెక్టు వాడిని ఆ పేపర్ దిద్దడానికి మమ్మల్ని పంపిస్తారు. మా సబ్జెక్టు తప్ప మాకు ఇంకో సబ్జెక్ట్ రాదు. ఇప్పుడు వాడు పక్కవాడి పేపర్ రాసేస్తే ఈ ఎగ్జామినర్ కొద్ది గ్రీకు లాటిన్ లాగా ఉంటుంది. ఇదేం దేవుడు ఆయన వీడియోతో రాశాడు. మొదట్లో ఏమనుకుంటాడంటే ఎగ్జామినరు, నాకు అర్థం కావటం లేదంటే వీడు ఇంకా చాలా నాకంటే జీనియస్ ఏమో వీడు, నాకే అర్థం కావటం లేదు అని వాడు కొంచెం ఏమిరా నా సబ్జెక్టు నాకు వచ్చా రాదా అని ఇట్లా కాసేపు చూసుకుంటాడు. తర్వాత తన లైన్లో అందరూ కూడా ఈ సబ్జెక్టు వాళ్ళే ఉంటారు కదా, మెల్లగా పక్కవాడికి చూపిస్తాడు, చూడు మా వాడు ఎందుకు రాశాడు. అట్లాంటి అనుభవాలు ప్రతి లెక్చరర్కి ఉంటాయి కదా. ఆ పక్కవాడు కూడా చూసి కాసేపు నవ్వుకొని కొట్టిపారేవయ్యా అంటాడు. కొట్టిపారేయటం. వీడేమో నేను పేపర్ అంతా రాశాను, వాడు ఏ థాట్లో ఉన్నాడో వాడు దుంపదేగా వాడు సున్నాలు పెట్టాడు నాకు. రీవాల్యుయేషన్కి మళ్ళీ పెడతానంటాడు వీడు. ఎందుకంటే వాడు సరిగా వాల్యూ చేయలేదు. కానీ నేను ఎవ్రీ క్వశ్చన్ రాశారా, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4. వాడు 5 క్వశ్చన్స్ రాయమన్నాడు, నేను 5 రాసి పెట్టి వచ్చేసాను. ఎట్లా కొట్టేస్తాడు నాది? ఎవడి పేపర్ రాసావు నువ్వు? నిన్ను అడిగింది ఏమిటి, నువ్వు చేసింది ఏమిటి? అది అందుకని అదెంత తయారై చివరికి ఆ ముగ్గుకి ఒక పేరు పెడతారు మీరు. అంటే దాన్ని ఏదన్నా ఒక 2-3 పేర్లు చెప్పండరా. ఏదో రథం ముగ్గు, కుండల ముగ్గు, ఏదో ఒకటి. అరే సంక్రాంతి పండుగ ముగ్గుల పేర్లే రావా ఆడపిల్లలకి? అమ్మాయిలారా, మా పిల్లలతో ముగ్గులు వేయిస్తున్నారా మీరు? మీ పని మీరు చేయకుండా ఏమే మా పిల్లలు ఇంత అన్యాయం అయిపోయి అట్లా. ఇది జగత్తురా, అర్థమైందా? ఆ చుక్కలన్నీ ఇదంతా వ్యాపించినటువంటి విష్ణువు. ఇందులో జీవులు ఎవరు అంటే ఇదంతా వ్యాపించిన జీవులు వ్యాపించారు, జగత్తు వ్యాపించింది కదా. వీళ్ళందరి పేరు కలిసి జగత్తు కదా. వీళ్ళందరి పేరు కలిసి బబుల్ ర్యాప్. సింగిల్ అయితే బబుల్, ఒక బబుల్. ఇదంతా ర్యాప్ చేసుకోవడానికి ఏదన్నా లోపలి వస్తువు దెబ్బ తగలకుండా ఉండాలంటే. కానీ ఇది మొత్తం కలిసి పేపర్ తప్ప ఇంకేం లేదు. పేపరు 2 పొరలుగా ఉంది. ఒక పొర సత్తు, ఒక పొర చిత్తు, సచ్చిత్తులుగా ఉంది. అర్థమవుతోందా?
ఆ సచ్చిత్తులుగా ఉన్నది ఎక్కడెక్కడ సంకల్పం కలిగితే అక్కడక్కడ అది పాప్ అవుతుంది. ఎప్పుడు పాప్ అయిందో అది ఆకారం పొందింది. చూడండి, అన్నీ ఒకలాగే పాప్ అయినాయి, ఒకలాగే ఆకారం పొందినాయి. మనం అందరం అలాగే. ఇప్పుడు మీరేమడుగుతారంటే, ఇవన్నీ ఒకలాగే ఉన్నాయి కదా అమ్మా, మరి మేమందరం ఒకలాగే లేం కదా, మీరందరూ ఒకలాగే ఉన్నారు చెప్పమంటారా? నా కళ్ళతో చూడండి. ఎట్లా చూడాలంటే, మిమ్మల్ని మీరు ఇట్లా పెట్టుకోండి, ఒక సున్నలాగా చుట్టుకోండి. ఏమ్మా, కాళ్ళు జాపి తల దగ్గర నుంచి మీ చేతులు జాపితే సరిగ్గా మనం ఎంత పొడవు ఉన్నామో అంత వెడల్పు ఉన్నాం. లేదండి నేను సన్నగా పొడుగ్గా ఉన్నా, అంత అబద్ధాలు. సున్నా చుట్టుకో, అట్లాంటి సున్నాలన్నీ ఒకటే ఉంటాయి. ఇగో ఈ సున్నాలు, ఇంకా ఇంతకంటే నేను అప్పుడు సున్నగా మనం అందరం ఒకటి. అందుకే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఆ పూర్ణాత్, ఇదిగో ఈ పూర్ణాత్, ఇది కూడా ఇట్లా రెక్టాంగిల్ షేప్లో లేదు, ఇది కూడా పూర్ణమే. ఆ పూర్ణ అంటే గుండుగా ఉన్న బబుల్ ర్యాప్. పూర్ణాత్, పూర్ణంలో నుంచి ఈ పూర్ణం వచ్చింది. ఈ పూర్ణంలోంచి కొన్ని పూర్ణాలు తీసేసినప్పటికీ, పూర్ణాలు తీసేస్తే ఏమవుతాయి? పేపర్ లాగా మిగులుతాయి. కొంతమంది చచ్చిపోయినారు. చచ్చిపోయి వాళ్ళు ఎక్కడికి పోయినారంటే పేపర్లోనే ఉండాలి. అది అర్థమైందా? పరమాత్మల గురించి అట్లా అర్థం చేసుకోండిరా. ఇందులో ఏమాత్రం భయం లేదు. ఇది తప్పు కాదు. మిమ్మల్ని వెంకటేశ్వర స్వామిని తిట్టానని కోపడ్డానని మీరేం అనుకోవాకండి. ఆయన కూడా ఏమనుకోడు, ఆయనకు తెలుసు కదా. రాత్రికి వచ్చి మీ అమ్మగారు నన్ను తిట్టారు అని మీ దగ్గర కంప్లైంట్ చెయ్యడు. ఒకవేళ అట్లా చేశాడనుకో, గురువుగారిని అడగండి, మీరు ఆయనే మీకు సమాధానం చెప్తాడని చెప్పండి. అంతేగాని వెంకటేశ్వర స్వామి మా గురువుగారు తప్పు చేశారు, మీకు మేము నమస్కారం పెడుతున్నాం, మా గురువుగారిని క్షమించండి అని వీడి అడుక్కోవాకండి. అర్థమైందా? నేను తప్పు చేయలే, అందుకనే అంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నా. మొదటి శ్లోకంలోనే ఈ విశ్వమంతా ప్రజ్ఞానఘనమైన సద్ఘన చిద్ఘన ఆనందఘనం. సద్ఘన చిద్ఘన ఆనందఘనం అన్న పదానికి అర్థం ఏమిటంటే, ఈ పేపర్లో చూడండి, ఇంకొక దాన్ని అంతటా ఇవే ఉన్నాయి కదా, అంతటా సున్నాలు ఉన్నాయి కదా, ఇంకొక ఆకారాన్ని దీంట్లో చొప్పించాలంటే మీకు సాధ్యమవుతుందా? ఇందులో ఏదైనా ఇంకో దాన్ని, అది ఘనం అంటే అదే ఇదిగా మారింది. ఏదిగా మారింది? ఆ వైట్ పేపరే ఈ బబుల్గా మారింది కదా, ఆల్రెడీ మారేసింది. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి పెట్టాలంటే ఎట్లా పెడతావు? పెట్టడానికి వీలు లేదు. అందుకని ఇది ఘనం. ఘనం అంటే అర్థం మామూలుగా సాలిడ్ అయిన పదార్థం. గురుదేవా, సాలిడ్ అయిన పదార్థం అంటే బంగారు బిస్కెట్. ఈ బిస్కెట్లో నేను ఇంకోటి పెట్టలేను. అది మామూలుగా ఇప్పటి వరకు మీకు చెప్పింది ఏమిటంటే, ఈ బంగారు బిస్కెట్లో నేను ఇంకోటి పెట్టలేను. ఎప్పుడు పెట్టగలను అంటే, దీన్ని నేను లిక్విడేట్ చేసి దీన్ని నీళ్ళగా మార్చి ఇంకొక దాన్ని దీంట్లో కలపగలను. ఆ కలిపేది కూడా ఎలా ఉండాలి? అటువంటి మెటలే అయి ఉండాలి. పరమాత్మ లాంటి మెటల్ ఇంకోటి లేదు. అట్లాంటి మెటల్ కలుపుదామన్నా ఇంకో మెటల్ లేదు. మరి ఇందులో కలపడానికి అంటే ఇది లిక్విడేట్ కావాలి. అది లిక్విడేట్ అవ్వడానికి అవకాశం లేదు. ఇది ఘనం, బంగారం ఘనం కాబట్టి అది లిక్విడేట్ అయింది. ఇది ఘనం అని మీకు చెప్తారు. ఘన పదార్థం అంటే ఇలా ఉంటుంది అని. ఇది ఘన పదార్థం సైన్స్ భాషలో. కానీ మా భాషలో ఘన పదార్థం ఇది ఘనం. ఎందుకంటే ఇంకొక పదార్థాన్ని దీనిలో చొప్పించటానికి వీలు లేదు. ఆ పదార్థం అయితేనే చొప్పించడానికి వీలవుతుంది.
అంటే ఇంకో పదార్థం ఉండకూడదు. అద్వైతంలో ఇంకోటి ఉండకూడదు. ఒక్క పరమాత్మే ఉండాలి, వాడు సచ్చిత్తులే అయి ఉండాలి. ఆ సచ్చిత్తులే నీకు ఇన్ని రకాల జగత్తులుగా నీకు విష్ణులాగా కనిపించి ఉండాలి. దీంట్లో ఇంకొకటి రావడానికి వీల్లేదు. అంటే దీన్ని లిక్విడ్గా మార్చడానికి వీల్లేదు, సాలిడ్గా మార్చడానికి వీల్లేదు. మరి ఏం చెయ్యొచ్చంటే ఇది కనుక నేను ఇప్పుడు చంపేసా చూడండి, ఇది చంపేశాను, అరే చావట్లేదుగా, ఇది చచ్చిపోయింది. ఇది చచ్చిపోయిన తర్వాత ఈ ప్లేస్లో ఏముంటుందంటే ఇదే ఉంటుంది. ఇది మళ్ళీ పాప్ అవ్వాల్సిందే తప్ప, అర్థమైందా? ఈ చోట్లో ఇంకో మెటీరియల్ని తెచ్చి ఇక్కడ పాప్ చేయటానికి వీల్లేదు. ఇదే పదార్థం ఉండాలి, అర్థమైందా? ఆ పదార్థం ఎలా ఉంటుందంటే, ఘనం అంటే మీరు సాలిడ్ ఘనం కాదు, సద్ఘన చిద్ఘన ఆనంద ఘనం అంటే పరమాత్మ ఏదో సాలిడ్గా ఉంటే ఈ మనుషులందరినీ అందులో గుచ్చారు, అట్లా గుచ్చడానికి వీల్లేదు. తెలుస్తుందా ఏమ్మా? అది విజువలైజ్ అయిందా మీకు? అయితే సంతోషం. కావడానికి వీల్లేదు, అట్లా ఇంకో పదార్థం జరపడానికి వీల్లేదు. ఆ పరమాత్మ ఎట్లా ఉంటాడంటే, తస్మాదాత్మనః ఆకాశ సంభూత. ఆ పరమాత్మలో నుంచి మొట్టమొదట ఆకాశం బయటకు వచ్చింది. ఆకాశం అంటే ఇదిగో చూడండి, వీటిలో ఉన్న ఖాళీ, ఇదిగో దీనిలో ఉన్న ఖాళీ. దేనిలో ఖాళీ ఉండకపోతే నేను అట్లా అనేటప్పుడు టప్ మనదు కదా, ఆ లోపలికి ఏమొచ్చింది? ఖాళీ. అది ఆకాశం. మీరు ఇదేదో ఆకాశం అనుకోవాకండి, ఇది భూతాకాశం, అది సదాకాశం. మీకు అవన్నీ తెలియదు కాబట్టి చెప్పింది కూడా ఊహించుకోవడం కూడా కొంచెం కష్టమే. కానీ నాకు తెలిసిన విషయం నేను చెప్పడం నా ధర్మం కాబట్టి చెప్తాను. అదే 10 సార్లు 20 సార్లు వినండి. మీ లోపల కూడా ఒకడు వాడే ఉన్నాడు కాబట్టి వాడు ఎప్పుడో ఆల్ ఆఫ్ ఎ సడన్ క్యాచ్ చేస్తాడు. క్యాచ్ చేసింది వాడికి సింక్ చేసుకుంటాడు, ఇంకా వదలడు. అందుకని వినండి 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 అని చెప్పేది. ఇప్పుడు నేను చెప్తున్నప్పుడు మీకు బాగున్నది అనిపిస్తుందే కానీ మీ లోపలికి రాదు. ఎందుకంటే మళ్ళీ సేమ్ చెప్పమంటే చెప్పలేరు. టేప్ రికార్డర్ చెప్తుంది, నేనేం మాట్లాడితే అది మళ్ళీ రిపీట్ చేస్తుంది. మీరు రిపీట్ చేయలేరు. ఎందుకని? శబ్దాన్ని పట్టుకుండేటువంటి జ్ఞానం ఇంకా లేదు మనకి. అందుకే మౌఢ్యం అన్నా, మందాధికారులు అన్నా, మాకేం లేదా, మాకు కోట్లు ఉన్నాయని. మీ కోట్లు నాకు అక్కర్లే. కోట్లు ఉన్నవాడు ఇది రిసీవ్ చేసుకోలేడు. ప్లెయిన్ గ్లాస్ మిర్రర్ ప్లెయిన్గా ఉండాలి, దాంట్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది, చెప్పింది చెప్పినట్లు వస్తుంది. అట్లా అని మిమ్మల్ని నేనేం కోపట్టల్లా. ఇంకా చాలాసార్లు వినండి. మీ లోపల కూడా వాడే ఉన్నాడని చెప్పాను. వాడు తన గురించి మాట్లాడుతున్నాడు. ఎవరికైనా వాడి గురించి మాట్లాడుతున్నప్పుడు పిల్లలు కూడా ఎంత శ్రద్ధగా వింటారో చూడండి. అట్లా వాడు క్యాచ్ చేస్తాడు. అయితే మనం ఎన్ని తెరలు అడ్డేసుకున్నామో అవన్నీ మరి పోంది వాడు క్యాచ్ చేయడు. అందుకని ఇంకా ఇంకా వింటూ ఉండండి. శ్రోతవ్యో అన్నందుకే ఋషులు చెప్పారు. మరి ఏం చేస్తారు చెప్పు? వాళ్ళు కూడా చెప్పవలసిందంతా ఉపనిషత్తులు చెప్పారు, ప్రస్థానత్రయం అంతా చెప్పారు. అసలు మనం చదువుకొని నాయన ఒక్క పుస్తకం చదువుకోండిరా మీకు అర్థమవుతుందని కూడా చెప్పారు. నువ్వు ఇన్ని చదువుకోక్కర్లేదురా, ఒక్కటి కంప్లీట్గా చదువుకోరా. నేను ఒక్క వేదాంత పంచదశి చదువుకున్నాను, నాకు అర్థమైంది. తర్వాత నేను మిగిలిన పాఠాలన్నీ చెప్తున్నాను. కానీ మొట్టమొదటి పరమగురువు గారు వచ్చినప్పుడు నేను పంచదశి ఒక్కటే, ఎవరికి రత్నమ్మ వాళ్ళకి తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. పంచదశి విన్నవాళ్ళు వీళ్ళే. మన రంగస్వామి 3వ నంబర్ బస్సులో వీళ్ళంతా వచ్చేవాళ్ళు సి క్యాంప్ నుంచి. వాళ్ళందరూ వేదాంత పంచదశి విన్నారు. ఆ పుస్తకం అయిపోయినప్పుడు కాలువ బుగ్గలో మనం అంతా సమారాధన కూడా చేసుకున్నాం. విన్నవాళ్ళకి తెలుసు పంచదశి. ఒక్క పుస్తకం చదివినా నీకు మొత్తం వస్తుందని చెప్పింది శాస్త్రం. ఏదైనా అంటే ప్రతి పుస్తకంలో మొత్తం, ప్రతి ఉపనిషత్తులో అన్నీ పెట్టారు. అందుకే ఎక్కువ మీరు చదువుకోలేకపోతే మాండూక్యమేకం ఆలం అన్నాడు. మాండూక్య ఉపనిషత్తు 12 మంత్రాలు, అదొక్కటి చదువుకుంటారా మీకు వస్తుంది అన్నాడు. మరి మనకి ఏం చదువుకున్నా రావట్లేదంటే కారణం ఏంటి? మన బావి పూడిపోయింది, పూడిక తీయాలి.
పూడిక కనుక బాగా తీసినట్టయితే ఒక్క రాత్రిలో నీళ్ళు వస్తాయిట. చూడండి, పూడిక అంతా తీసేయండి, ఒకే ఒక రాత్రి, ఒక్క క్షణంలో మీకు పరమాత్మ తెలిసిపోతాడు. లేకపోతే ఇంకా మెడిటేషన్, ఏమి టేషన్ లేదు, టెన్షన్ లేదు, ఏం రాదు, ఏం చేసినా రాదర్రా. అర్థం చేసుకోండి. పరమాత్మ సద్ఘన చిద్ఘన ఆనందఘనం అంటే సదాకాశంలో, సదాకాశం అంటే సత్తే ఆకాశంగా కనబడ్డప్పుడు దాంట్లో చిదాకాశం అనేటువంటిది అదంతా ఆకాశం అవుతుంది. ఎప్పుడైతే అది చిదాకాశం అయిందో దాంట్లో ఏ వస్తువైనా పెట్టడానికి వీలవుతుంది. ఏ వస్తువైనా పెట్టడం అంటే ఈ బబుల్ ర్యాప్లో ఎన్ని సున్నాలైనా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ సున్నాలో కూడా సచ్చిత్తులే ఉన్నాయి, అవుటర్ పార్టు ఇన్నర్ పార్ట్ రెండే కదా ఉన్నాయి. చూడండి, ఇంకా అంతకంటే ఏమి ఉండవు కదా. ఒకటి సత్తు, ఒకటి చిత్తు అనుకోండి. మరి సచ్చిత్తులు ఎప్పుడైతే ఈ ఆకారం ధరించినాయో అప్పుడు అస్థిభాతి అవుతాయి. సచ్చిత్తులే. సత్ అంటే ఉండడం రా, చిత్ అంటేనేమో తెలియబట్టం రా, అది ఎగ్జిస్టెంట్ అండ్ అపీరియన్స్. అటువంటివి సాకారం అయ్యేటప్పటికీ అస్థిభాతి అవుతాయి. అస్థి అంటే ఉన్నది, ఉన్నది అని ఎవడు చెప్పాలి అంటే భాతిగాడు చెప్పాలి. ఒక ఉన్నది అని చెప్పాలంటే దాన్ని చూసినవాడు కదా చెప్పాలి. సత్తు ఉన్నది అని చిత్తు చెప్పదు. ఎందుకని? సత్తును చిత్తు చూడడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? అది ఇది కలిసి ఇట్లా ఉంటాయి కదా, బొమ్మ బొరుసులాగా. ఒకవేళ ఈ పార్ట్ నుంచి ఈయన దీన్ని చూస్తాడేమో, నాకు తెలియదు కదా. రెండు వస్తువులు ఇట్లా కలిసి ఉన్నాయంటే ఈ అడుగు పార్ట్ నుంచి ఈయన పై పార్ట్ని చూడడానికి అవుతుందేమో, వాళ్ళు సచ్చిత్తులు అట్లా ఉంటే కదా. అంతేగాని ఈయన వెనక్కి తిరిగి వచ్చి ఈమె ముఖం చూడడానికి వీల్లేదు, ఆయన ముఖం చూడడానికి వీల్లేదు. చూశారు అని చెప్పారంటే అస్థి అయినప్పుడే చూడగలడు. అస్థి అని ఎప్పుడు అవుతాడంటే సాకారం అయితే అవుతాడు. సాకారం అయితే చూసేవాడు ఒకడు, చూడబడేది ఒకటి. చూడండి, నా దేహం ఉన్నది అని నా లోపల ఉన్న నేను చూడగలదు. నేను నాదిని చూడగలదు. ఎప్పుడు? నేను నాది అయినప్పుడు. ఎట్లా చూస్తుంది అంటే అది ఆభాసగా చూస్తుందా, అది వస్తువుగా చూస్తుందా, అది నిజమా, అది అబద్ధమా, మొత్తానికి ఉంది అని చూడాలి. అర్థమైందా అమ్మ? 6:56 అయింది, 7 అవుతోంది కదా. మరి చాలాసేపు అయింది, ఇంకా చెప్తాను కానీ ఇంకా మీరు ఇంటికి పోవాలి కదా. కానీ ఇప్పుడు కూడా ఎవ్వరు నిద్రపోలేదురా, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మీకు అందరికీ పాఠం వినాలి అన్న కోరిక వచ్చింది. అందరూ అలసిపోయినారు నిజంగా. పొద్దున 8 నుంచి మీరు కూర్చున్నారు. మిమ్మల్ని ఇంకా ఎక్కువసేపు కూర్చోబెట్టడం నాకు ధర్మం కాదు. ఎందుకంటే నేను అలసిపోను, ఇంట్లోకి వెళితే అలసిపోతా కదా. ఎందుకంటే ఇంట్లోకి వెళితే నేను దేహం అయిపోతా. వాడెవడో రాక్షసుడు మారిపోతూ ఉంటాడు చూడు, అట్లా. ఇక్కడికి వస్తే నేను దేహంగా ఉండను, అస్థిభాతిగా ఉంటా. మీకు దేహంగా కనబడుతూ ఉంటా, అస్థిభాతిగా ఉంటా. అందుకని నేను ఇదే లెవెల్లో ఇంకో గంట కాదు, ఇంకా 4 గంటలు పాఠం చెప్పగలను. మీరందరూ కూడా అస్సలు పొద్దున్నుంచి ఉన్నారంటే ఒక్కళ్ళు కూడా కను రెప్పం వాల్చడం కానీ, ఏదో ఝాసలో ఉంటాం కానీ నాకు ఒక్కళ్ళు కనపడలే. నిజంగా అప్రిషియేట్ చేస్తున్నారా మిమ్మల్ని అందరినీ? నా పిల్లలు అని ఇప్పుడు ధైర్యంగా చెప్పుకుంటా. నా పిల్లలు కాబట్టి అట్లా ఉన్నారు. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః.
సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్భో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.